హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ ఏంటో తెలుసా? చికెన్ నిల్వ పచ్చడి అండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఈ పచ్చడి ఎలా చేయాలో ఇవాళ మీకు చేసి చూపించబోతున్నాను. ఫుడ్ లవర్స్కి మరియు నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇది ఒక అద్భుతమైన రెసిపీ అండి. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు హ్యాపీగా తినేయచ్చు అనమాట. చాలామంది ఈ రెసిపీని చేస్తుంటారు, కానీ ఇవాళ నేను చూపించే ఈ రెసిపీ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది మరియు టేస్ట్ అద్దిరిపోతుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. ఇప్పుడు వీటికి కావలసిన పదార్థాలు చూసేద్దాం. మొదటిగా 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకుని చిన్న చిన్న పీసెస్ తీసుకున్నానండి. ఇందులో ఏంటంటే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ మరియు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాను. దీన్ని 10 to 15 మినిట్స్ మ్యారినేట్ చేసుకుంటున్నానండి. రోస్ట్ చేసిన నువ్వులు 1 కప్పు, 4 నిమ్మకాయలని ఇలా జ్యూస్ చేసుకున్నాను, గుప్పెడంత కొత్తిమీర, 50 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్పు కారం, 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, సాల్ట్ మీ రుచికి తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాం. మొదటిగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో మనం తీసుకున్న బోన్లెస్ చికెన్ ఇలా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఏంటంటే డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీన్ని చూస్తున్నారు కదా, చికెన్ నుండి ఊరిన నీరంతా ఆవిరైపోవాలండి. అప్పుడే మనకు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మూత పెట్టుకొని 10 మినిట్స్ అలాగే ఉంచేసాను. చూసారా, బాగా రోస్ట్ అయిపోయింది కదా చికెన్. ఇందులో వాటర్ కంటెంట్ అనేది ఏమీ లేదండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 250 గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నాను. మనం డ్రై రోస్ట్ చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి దీంట్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవేంటంటే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, బాగా క్రిస్పీగా అయిపోవాలన్నమాట. అప్పుడే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. మీకు ఇక్కడే తెలిసిపోతుంది ఎంత క్రిస్పీగా చేస్తున్నానో. ఇలా వచ్చేంత వరకు మీరు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అదే నూనెలో దాల్చిన చెక్క 7 నుండి 8 లవంగాలు తీసుకుంటున్నాను. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేనేంటంటే కడాయికి అంటుకుపోద్దని ఇలాగా బాగా మిక్స్ చేస్తున్నాను. మీకు ఎంత ఎక్కువగా ఫ్రై చేస్తే అంత మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. అలాగే ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది. ఇందులో కొత్తిమీర తీసుకున్నాం కదా, అది కూడా వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం తీసుకున్న స్పైసెస్ ఉన్నాయి కదా, గరం మసాలా, జీలకర్ర పొడి, కారం మరియు ధనియాల పొడి, అవి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నువ్వుల పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ నువ్వుల పౌడర్ గ్రేవీ కోసం వాడానండి. యూజువల్గా గ్రేవీ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, కానీ ఇప్పుడుండే మన హెల్త్ ప్రాబ్లమ్స్కి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకని నేనేంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తీసుకొని నువ్వుల పేస్ట్ తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇందులో ఉప్పు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకొని ఒక 3 to 4 మినిట్స్ అలా ఉంచితే చాలు స్టవ్ మీద. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా చల్లబెట్టేసుకోండి. పచ్చడి చల్లారాక ఇప్పుడు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ గ్రేవీని ఎయిర్ కంటైనర్ బాక్సెస్ ఉంటాయి కదా, వాటిలో పెట్టేసుకున్నారనుకోండి 2 to 3 మంత్స్ హ్యాపీగా తినేయచ్చండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. నార్మల్గా కొత్తిమీర చాలామంది యాడ్ చేయరండి, కానీ కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ అయితే అద్దిరిపోతుంది. మీరు కావాలంటే కొత్తిమీర బదులు పుదీనా కూడా వేసేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే కదా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేసేయండి. వేడి వేడి అన్నంలో కొద్దిగా చికెన్ పచ్చడి వేసుకొని తిన్నారనుకోండి, అబ్బా అద్దిరిపోద్దనమాట. నాకు చెప్తుంటేనే నోరు ఊరిపోతుందండి. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, అందరికీ చాలా బాగా నచ్చుతుంది.
దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. మేము ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సీ యూ సూన్. బాయ్.